ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇండియాలో లివర్ సంబంధిత వ్యాధులు చాలా సైలెంట్‌గా పెరుగుతూ ఉన్నాయి. అందులో చాలామందికి వాళ్ళకు లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నట్టు కూడా తెలీదు. ఇప్పుడు ఉన్న ఈ సినారియోలో ఆయుర్వేదంలో సొల్యూషన్స్ ఉన్నాయా సార్? ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ముగ్గురు మన దగ్గరికి వస్తే ఒకరికి ఖచ్చితంగా మనకు ఫ్యాటీ లివర్ ఉంటుంది దాంట్లో. అంతా ఇప్పుడు మీరు చెప్పినట్టు 37% ఇంకా అండ్ అబోవ్ అని చెప్పొచ్చు. అంటే మనకు ఇన్వెస్టిగేషన్లలో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు రివీల్ అయ్యే కేసులలోనే మొత్తం ఫ్యాటీ లివర్ కనబడుతుంది. అసలు దాని లక్షణాలు మనకి ఏం తెలియకుండానే ఫ్యాటీ లివర్ ఎంతోమందికి ఇప్పుడు కామన్గా ఉన్నట్టుగా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది కామన్ అయిపోయింది. అయితే ఒకప్పుడు ఇంత లేదు. ఇప్పుడు మనకు దాదాపు ఒక 50-60 సంవత్సరాల కిందట అసలు ఫ్యాటీ లివర్లు అసలు లేవు. ఉన్నా అక్కడొక్కడ ఉండేవి అంతే. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఆయుర్వేదంలో మీరు అడిగినట్లుగా మంచి దానికి పరిష్కారాలు ఉన్నాయి. నివారణ విధానాలు సూచించారు. శోధన కర్మలు సూచించారు. ముఖ్యంగా అంటే శుద్ధి చేయడం, ఈ క్లీన్సింగ్ అన్నమాట, డిటాక్సిఫికేషన్. అంటే నాట్ ఓన్లీ లివర్, ఎంటైర్ బాడీ, ఈచ్ సెల్ కూడా చక్కగా దాన్ని క్లీనింగ్ చేసి, లివర్ను కూడా చక్కగా క్లీనింగ్ చేసే విధానాలు మన ఆయుర్వేదంలో పంచకర్మలు అనే పేరుతో శోధన కర్మలు, శుద్ధి కర్మలు, ఎలిమినేషన్ ఆర్ బయోప్యూరిఫికేషన్, ఇలాంటి విధానాలు మనకున్నాయి. దాంతోపాటు ఆహార విహారాలన్నీ కూడా వాటి కారణాలు తెలుసుకుంటూ వాటికి నివారణ, అంటే ఏ రకమైన ఆహారం తినాలి, తినకూడదు, విహారం లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, తర్వాత చికిత్సలు ఎలా ఉండాలి, చికిత్సలలో క్లెన్సింగ్ ఒకటి, తర్వాత ఔషధాలలో ఎన్నో రకాల మూలికలు, మళ్ళీ మినరల్స్, యాషెస్, వీటన్నిటితో కూడుకున్న రకరకాల కాంబినేషన్స్ ఉన్న విస్తారమైన మనకు చికిత్స రేంజ్ ఉందన్నమాట ఆయుర్వేదంలో. ఇప్పుడు మనకు వరల్డ్ డే సందర్భంగా ఒక థీమ్ అని వచ్చింది, మనకు థీమ్ పెట్టారు, సాలిడ్ హ్యాబిట్స్ స్ట్రాంగ్ లివర్. ఈ థీమ్ మీద మనకు ఇప్పుడు రేపు జరగబోతున్న వరల్డ్ లివర్ డే అని జరుపుకోబోతున్నాం. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్కువ యువత మరియు నాన్ ఆల్కహాలిక్ పర్సన్స్‌లోనే ఇది మనము ఫ్యాటీ లివర్ వ్యాధులు ఎక్కువ వాళ్ళకి తెలియకుండానే వస్తున్నట్టుగా కొన్ని స్టడీస్ బయటపడ్డాయి సార్. సో వాళ్ళని డిటెక్ట్ చేయడం ఎట్లా సార్? అంటే మీరు ఎట్లా చేస్తారు ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో మాకు వాతపిత్త కఫాలని 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి బాడీలో. దాంట్లో పరీక్షలు చేస్తాం మేము. పేషెంట్ పరీక్షలు చేసినప్పుడు మామూలుగా రొటీన్ ఎగ్జామినేషన్ కోసం పేషెంట్ వచ్చినప్పుడు నాడీ పరీక్ష చేస్తాం. ఈ నాడీ చూసినప్పుడు ఏంటంటే మాకు దాంట్లో నాడీలో చెప్పిస్తుంది ఈ కఫదోషం ఉంది, కఫదోషము పెరగడం. కఫం అంటే వాటర్ అండ్ ఎర్త్ అన్నమాట. ఈ రెండు కలిస్తే కఫం తయారవుతుంది బాడీలో. దట్ విచ్ వర్క్స్ యాజ్ ఎ వాటర్ మీడియం అండ్ లూబ్రికెంట్ మీడియం. ఇది ఎప్పుడైతే పెరుగుతుందో లివర్లో ఆ నాడీ ద్వారా మాకు తెలిసిపోతుంది. తర్వాత ఆకలి లేకపోవడం, ఒళ్ళు బరువైపోవడము, నేను కదలలేకుంటే ఒక చెడు కూర్చొని పని చేసుకుంటున్నాను, లేజీనెస్ వచ్చి స్లగ్గిష్నెస్ వచ్చేసింది, ఇవన్నీ సిమ్టమ్స్ తెలిసిపోతుంటాయి. మనిషి బరువెక్కిపోవడం, హైపోథైరాయిడిజం రావడం, ఆడవాళ్ళల్లో మెన్సెస్ ప్రాబ్లమ్స్ వచ్చేయడం, పాలిసిస్టిక్ ఓవరీసు, యూట్రస్ లోపల గడ్డలు రావడం, వీటన్నిటి ద్వారా తెలిసిపోతుంది సంథింగ్ లివర్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఆకలి తక్కువైంది. ఆకలిని మెయింటైన్ చేసేదే లివర్ అన్నమాట. లివర్ ఇస్ అ పవర్ హౌస్ ఇన్ ద బాడీ. అక్కడనే మనకు అగ్నులన్నీ, అంటే అగ్ని అంటే ఫైర్, మెటబాలిక్ ఫైర్, కానీ మనకు ఆకలి హంగర్ కూడా అదంతా కూడా మేనేజ్ చేసేది పవర్ హౌస్ అనే లివర్. కాబట్టి మేము తెలుసుకుంటాం దాన్ని. డిటెక్షన్ ఈజీ అంటారా సార్? డిటెక్షన్ మేము క్లినికల్గా తెలుసుకుంటాము. తెలుసుకున్నప్పుడు రొటీన్ మనము యూఎస్జీ అబ్డామిన్ అంటే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ చేసినప్పుడు దాంట్లో లివర్ స్టేటస్ మనకు తెలిసిపోతుంది. అంటే ఇక రొటీన్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి ఒక్కరికి రొటీన్ లివర్ చూడాల్సిందే. అంటే చాలామంది నాకేం కాలేదు అనే ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటారు సార్. అవును. కొన్ని సైన్స్ ఏమైనా ఉంటాయా సార్ బాడీలో మనకు ఫ్యాటీ లివర్ వచ్చింది అని? ఫ్యాటీ లివర్ వచ్చింది అని ఎప్పుడంటే గ్రేడ్ 1 లివర్ ఉన్నప్పుడు మనకేం సిమ్టమ్స్ ఉండవు, ఓకే. తెలియదు అసలు. పేషెంట్ సఫరింగ్ కూడా ఏమి ఉండదు అనమాట. ఏదో చిన్న చిన్న ఇట్లా లేజినెస్గా ఉండడం, పని చేయకుండా ఉండడము, కూర్చొని ఉండడం, ఎక్కడ నుంచి చిన్న చిన్న జాయింట్ల నొప్పులు రావడము, మనకు ఏది గౌటీ ఆర్థరైటిస్ లాగా ఆర్థరైటిస్ రావడం, ఇవి కనబడతాయి. ఇది మనం దానికేం పిన్ చేయలేం లివర్ అని. ఇంకా లివర్ బాగా గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు జాండీస్ రావడము, ఇంకేవో కడుపులో అసైటిస్, వాటర్ జమ కావడము, ఇంత చాలా అడ్వాన్స్ స్టేజ్లో అప్పుడు తెలుస్తుంది అనమాట. సార్ ఇప్పుడు ఎక్కువ నగరాల్లో పనిచేసే వాళ్ళు, అంటే కూర్చొని ఎక్కువ గంటలు ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఎక్కువ రిస్క్ ఉన్నట్టు, ఆ రిస్క్ గ్రూప్ లాగా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి సార్. అంటే ఈ ఫ్యాటీ లివర్ డిజీజెసే కానీ
లివర్ సంబంధిత డిజీజెస్ కానీ అది నిజమేనా సార్? 100% నిజమండి మీరు చెప్పింది. ఈ సర్వేలన్నీ కూడా చాలా కరెక్టు. ఎందుకు అని అంటే ఇప్పుడున్న మోడర్న్ లివింగ్లో ఆయుర్వేదం ఎట్లా చూస్తుంది అని అంటే కూర్చొని ఉండే సుఖం, హాస్య సుఖం, స్వప్న సుఖం అంటే పట్టపగలు నిద్రపోవడం బెడ్ మీద. తర్వాత ఏది మన బెల్లము, షుగరు, పాలు ఇలాంటి కార్బ్స్ ఎక్కువ ఉండే ఆహారము, హై క్యాలరీఫిక్ ఉన్న ఆహారాలు, బిర్యానీలు, అరగని హెవీ ఫుడ్డు ఇవన్నీ తింటున్నాము, వ్యాయామం లేదు. కూర్చొని ఉంటున్నాం. కూర్చొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టాగ్నేషన్ వచ్చేస్తుంది శరీరం లోపల. ఫ్లూయిడ్స్ అని కదలకుండా ఒక సీసా మనం పెట్టి నీళ్ళు పోసి పెడితే కిందంతా మడ్డి జమ అవుతున్నట్టు కదలని సీసాకు ఒక బకెట్ మనం పక్కకు పెట్టి పొద్దున మర్చిపోతే జిగట అయిపోయినట్టు అట్లా కదలని శరీరంలో ఏమవుతుందంటే ఫ్లూయిడ్స్ ఎక్కడెక్కడ ఆగిపోతాయి. నాట్ ఓన్లీ ఫ్యాటీ లివర్ ఏమవుతుంది, కిడ్నీలో స్టోన్స్ అవుతున్నాయి, లివర్లో ఉండే గాల్ బ్లాడర్లో గాల్ స్టోన్స్ వస్తున్నాయి, హైపోథైరాయిడిజం వచ్చేస్తుంది, మోకాళ్ళలో నొప్పులు వచ్చేస్తున్నాయి. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు పబ్లిక్ బాగా సఫర్ అవుతున్న దాంట్లో అలాంగ్ విత్ ఫ్యాటీ లివర్ ఏంటి అని అంటే ఫ్యాటీ లివర్కి అనుబంధించిన వ్యారికోజ్ వీన్స్. కింద వీన్స్ అన్ని బల్జ్ అయిపోతున్నాయి. బల్జ్ అయిపోయి వాటిలో నొప్పులు, పోట్లు, మంటలు, తిమ్మిర్లు కాళ్ళల్లో, పాదాలలో వాపులు, స్టాగ్నేషన్ ఎఫెక్ట్స్ అనమాట ఇదంతా కూడా. అంటే కదలకుండా గంటలు కూర్చొని 10 గంటలు 12 గంటలు సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చొని పనిచేస్తుంటారు. వాళ్ళకి రాత్రింబగళ్ళు తేడా ఉండవు, నిద్రలు ఉండవు, రాత్రంతా మేలుకుంటారు, పగలు పడుకుంటే కఫం పెరుగుతుంది ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం. ఈ పెరిగిన కఫం ఏమవుతుంది, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్. ఆ ఫ్యాట్లో హార్ట్లో బ్లాక్స్ వస్తున్నాయి. మనము కొంచెం చెస్ట్ పెయిన్ అని ఇన్వెస్టిగేషన్ పోగానే మీకు ఆర్టరీ బ్లాక్స్ అంటున్నారు, స్టెంట్ వేస్తున్నారు. కిడ్నీలో స్టోన్స్ కామన్ అయిపోయింది ఇప్పుడు. లివర్లో క్యాన్సర్లు చాలా పెరిగిపోయినాయి ఇప్పుడు. ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ రావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఫ్యాట్ అనేది ఎప్పుడైతే లివర్ని ఆక్రమించిందో అక్కడ ఉండే దీన్ని యాక్చువల్గా ఒరిజినల్గా ఫైర్ అనమాట అక్కడ ఉండేది. ఫైర్ సంబంధించి మెటబాలిజం సంబంధించిన యాక్టివిటీ జరుగుతుంటాయి లివర్లో. అగ్నిస్థానం ఆయుర్వేదం ప్రకారం అది కాస్త చల్లబడుతుంది. ఎప్పుడైతే పొయ్యి చల్లబడిపోయిందో పైన వంట కూడా ఉడకదు. అదే రకంగా తక్కిన ఆర్గాన్స్ రిలేటెడ్ విత్ ద లివర్ దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ అనమాట. అనుకొని ఇలాంటి రిలేటెడ్ సంబంధించిన ఎన్నో బాడీలో ఉండే ఎన్నో రోగాలు, దానికి షుగర్ పెరగడము, ప్యాంక్రియాస్ ఖరాబ్ అయ్యి ఆకలి తగ్గడము, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రెట్ కావడం తగ్గిపోవడము, ఒకదానికోటి లింకప్ అయిపోయి లైఫ్ అనేది మొత్తం ఆగిపోతుంది శరీరంలో. ఇలాంటి ఫ్యాటీ లివర్ రావడం వల్ల మనకి ఇన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సరే, ఇప్పుడు అంటే మనం ఇప్పటి వరకు ఫ్యాటీ లివర్ మీదనే ఎక్కువ మాట్లాడాం. లిక్కర్ కన్సంప్షన్ వలన సార్ అంటే బాగా సీరియస్గా అయిపోయిన కేసెస్ మీరు రివర్స్ చేసే ఏమైనా సొల్యూషన్ ఉందా సార్ ఆయుర్వేదం? లివర్ ఇప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా పెరిగింది. సోషల్ ఇప్పుడు మూమెంట్స్ లోపల అందరూ అన్ని రకాల వర్గాల వాళ్ళు తాగడం మొదలైపోయింది. అయితే ఆల్కహాల్ అనేది ఒక సర్టెన్ డోస్, ఒక 30 ml, అట్ ద మోస్ట్ 60 ml. ఆ 30 ml అనేది ఆయుర్వేదంలో యాక్సెప్టెడ్. అది కూడా ఎప్పుడు అని అంటే మనిషి బాగా అలసిపోయాడు, అలసటకు గురయ్యాడు, బాగా కష్టపడ్డాడు, ఒళ్ళంతా నొప్పులైనాయి, దాని నుంచి టెంపరీగా అతని మనస్సు కొంచెం ఉల్లాసం ఉండడానికి కోసం తాగమని చెప్పింది. దాన్ని మనం కాస్త డోస్ పెంచుకుంటూ పోయినా కొద్దికి ఏమవుతుందనంటే కాన్స్టాంట్ ఆల్కహాల్ బ్లడ్లోంచి లివర్ ప్రాసెస్ అవుతూ వెళ్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు ఆల్కహాల్ గుణం ఏంటి అంటే ఎవాపరేట్ అయిపోవడం. ఎవాపరేట్ లంగ్స్లోంచి, స్కిన్లోంచి, చెమటల్లోంచి, మూత్రంలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వెళ్ళిపోయేటప్పుడు దాని లక్షణం ఏంటిదంటే డ్రైనేజ్ క్రియేట్ చేయడం. డ్రైనేజ్ క్రియేట్ చేసి ఆ లివర్ సెల్స్ అన్నింటినీ కూడా ఎండగొట్టేస్తుంది. ఆరిపోతాయి సెల్స్. ఎప్పుడైతే ఎండిపోతాయో ఆ సెల్ పనిచేయడం బంద్ చేస్తుంది. బంద్ చేయగానే సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చేస్తుంది. అంటే ఎక్కువ హెవీ డోసెస్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ దీనికి ట్రీట్మెంట్ లేదా అన్నట్టు, సెల్ చచ్చిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఏముంటుంది ఇంకా? అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి, లేదనంటే దాంట్లో మనం ఏదన్నా మందులు ఇచ్చేదని చేద్దామనే పరిస్థితి లేదు. కాకపోతే లివర్ ఏంటంటే గ్రోత్, మళ్ళీ రీగ్రోత్ పెరిగే ఒక మంచి లక్షణం ఉంది కాబట్టి అది కొంచెం పాడైపోయినా పెరుగుతుంది. కానీ హెవీ బూజర్స్ లోపల మొత్తం లివర్ పాడైపోయి ఒక్కొక్కసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. అయితే దీన్ని రిపేర్ చేయడానికి ఆయుర్వేదంలో మంచి మంచి మూలికలు, ఔషధాలు ఉన్నాయి, అవి వాడుకోవాలి. కానీ టైం టు టైం డాక్టర్ సూపర్విజన్లో ఉండి లాంగర్ టైంలో అని కూడా ఏం లేదు, ఇన్స్టాంట్గా పనిచేసే ఔషధాలు కూడా ఉన్నాయి, మంచి మంచి మూలికలు ఉన్నాయి అన్నమాట. అవి డాక్టర్ కన్సల్టేషన్తో మనం ఆ మూలికలు తీసుకోవాలి. టైం టు టైం ఈ పంచకర్మలు అనేవి చేసుకోవాలి. చేసుకుంటే సిస్టమ్ క్లీన్ అయిపోతూ ఉంటుంది. సరే, అంటే ఈ లివర్ సంబంధిత వేరే వ్యాధులు చూసుకున్నట్టే సార్, అంటే హెపటైటిస్ బి అండ్ సి, అది చాలా డేంజర్ లెవెల్లో ఉందా సార్? ఎట్లుంది మన పరిస్థితి ఇప్పుడు చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో?
అయితే హెపటైటిస్ ఏ, బి ఇవన్నీ కూడా మనకు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇన్ఫెక్షన్లు అంటే ఎప్పటి నుంచి ఉన్నాయి. ఎప్పటినుంచో. సృష్టి ఉన్నప్పటి నుంచే ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఓవర్ పవర్ చేస్తుంది బాడీని? మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, తగ్గినప్పుడు మన పనితీరు టిష్యూస్ పనితీరు తగ్గినప్పుడు, బ్లడ్ లోపల ఆ ఇమ్యూనిటీ కాంపోనెంట్స్ తగ్గినప్పుడు, ఎప్పుడైతే లివరు ఈ రకంగా ఫ్యాటీ లివర్ అయిపోతుందో, స్లగ్గిష్ అయిపోతుందో, పనితీరు తగ్గిందో, అప్పుడు ఏమవుతుంది? ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతుంది. హెపటైటిస్ ఆక్యుపై చేస్తుంది లివర్ను. ఈ హెపటైటిస్కు ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అలోపతి వీటి ఇతర విధానాలకు అన్నిటికన్నా కూడా ఆయుర్వేదంలో అనాదిగా మనకి ఇప్పుడు చాలామంది కూడా మందులు పచ్చకామెరలకు మందులు పోస్తూ ఉంటారు. ఆ రకంగా మంచి మంచి హెర్బల్ అండ్ మినరల్ ఇలాంటి మందులు అవైలబుల్ ఉన్నాయి ఆయుర్వేదంలో. అవి వాడొచ్చు. మన ప్రివెంటివ్గా కూడా మనము కొన్ని ఔషధాలు వాడుకోవచ్చు ఆయుర్వేదంలో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.